నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వెండుగంపల్లిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. జగనన్న కాలనీని నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించారు. అనంతరం వెండుగంపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సుమారు 120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను ఎమ్మెల్సీ భరత్ మరియు సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మీడియాతో మాట్లాడారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మరియు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 90 సైకిల్ కూడా ఒక్క రూపాయి కూడా మీరు జనక్షన్లు కూడా ఖర్చు పెట్టుకోకుండా, ఎవరి దగ్గర ఒక రూపాయి లంచం తీసుకోకుండా ఆవేశం కూడా అందండి. ఎక్కడే కానీ మీరు ఏమి ఒక్క రూపాయి కూడా చెల్లించుకోకుండా మీకు అందరికీ కూడా మేము పట్టాలిస్తా ఉన్నాం. అది కొంతమంది రాకుండా పోయినచ్చు. నెక్స్ట్ మనకు జగన్ వచ్చిన తర్వాత ఇంకా కొంతమందికి కూడా మనం పెట్టిస్తాము. అది అట్లే లిస్ట్లో ఉంది. కొంతమందికి అది కూడా పెట్టిస్తాము. ఏమి దాని గురించి ఏమో మేము కావాల్సిన వాళ్ళకి మాత్రం పెట్టినారు, లేని వాళ్ళకి పెట్టారు. దయచేసి అది అనుకోవాలండి. మీకు అందరికీ కూడా ఎవరో కానీ నాకు రాలేదు, నేను ఆయన ఓటు వేయలేదా చేయలేదా అని దయచేసి అనుకోవద్దండి. ఇప్పుడు 90 ఇండ్లు వస్తే ఈ 90 ఇంట్లో ఫస్ట్ లో లిస్టు ప్రకారం ఎవరికి వచ్చిందో వాళ్ళకి వస్తుంది. దీంట్లో నేనేమి అంత కరెక్షన్ చేసేది ఏమి లేదు. ఇంకా మీకు ఇంకొకసారి కూడా మీకు అందరికీ కూడా పెట్టిస్తాను. నేను ఎప్పుడూ ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు ఎక్కడ మాట తప్పలేదు. మీకు ఇంకా కూడా నేను పెట్టిస్తానని కూడా చేస్తాను, ఇంకా అభివృద్ధి కూడా చేయిస్తాను. దాంట్లో ఏమిటంటే భరత్ చాలా కష్టపడినాడు. ఆ ఇంటికి లాస్ట్ మినిట్ లో ఇంకా ఒక 15 రోజులు ఉంది అనగా మనకి వర్కులు జరిగింది. ఒక నెల ఉంది అనగా వర్కులు జరిగింది. అన్నం పోయి మినిస్టర్ గారి దగ్గర ఫైట్ చేసి మండలం అంతా కూడా పెట్టాలా, మనం చెయ్యాలా అని చెప్పి ఆయన మాట్లాడి తీసుకొని వచ్చి 15 రోజుల లోపల సెంధిలానికి అప్పచెప్తే సెంధిలాన్ని మొత్తం అన్ని క్లియర్ చేయించినాడు. దాన్ని చాలా కష్టపడుతున్నాడు భరత్ కూడా. ఆయన వల్లనే ఈరోజు పట్టాలు కూడా ఇస్తా ఉండేది. మీరు దయచేసి ఒకటి ఆలోచించేది. మనకు జగనన్న మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.